అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సింహరాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలేంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర పాల్గని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరమందు నిలబడి గర్జించే సింహం. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. వీరికి శివార్చన, ఆంజనేయ స్వామి అర్చన ఎంతో మేలు చేస్తుంది. సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వ పాల్గని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఉత్తర పాల్గని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశాముఖి రుద్రాక్షను ధరించవచ్చు. వీరికి నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. పచ్చ రంగు దుస్తులు ధరించటం వలన వీరికి విజయం చేకూరుతుంది. సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపట్టే పనులకు ఎటువంటి ఆటంకం ఉండదు. బుధ, గురువారాలలో ఎటువంటి పనులు తలపెట్టకపోవటం చాలా మంచిది. సింహరాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవటానికి సూర్యుడు అనుగ్రహం కొరకు సింహరాశి వారు క్రింది తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి. వీరికి సూర్యారాధన అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వారు సంధ్యావందనం ఆచరించాలి. సూర్యునికి ఆర్ఘ్య ప్రదానము చేయాలి. మీ దాయాదులు, బావమర్ది, బావ మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఇది మీకు అనేక విభిన్న దృక్పథాలను మరియు విభిన్న అవకాశాలను ఇస్తుంది. మీ మెడలో కాకి రంగు దారానికి రాగనాణ్యం తగిలించి ధరించడం మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాలలో విజయవంతం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు మరింత పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అవసరమైన వారికి పాలు, బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువును స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోవాలి. హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులను మరియు కష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు నెరవేర్చగలదాన్ని మాత్రమే వాగ్దానంగా చేయండి. వారానికి ఒక్కసారి, ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు, క్రిమికీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి, సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకుని నిత్యం పాటించాలి. ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలను తిని వెళ్ళటం చాలా మంచిది. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి. శ్రీ యంత్రం ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరును సమర్పించండి. సింహరాశి వారు రాగి పాత్రలో జలాన్ని సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్యోదయ సమయంలో ఆర్ఘ్యం వదలాలి. కుల దైవాన్ని మరియు ఇష్ట దైవాన్ని తప్పనిసరిగా పూజించుకోవాలి. ప్రతి ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించి గోధుమలు, ఆవు నెయ్యి మరియు బెల్లంతో చేసిన పాయసం సూర్య భగవానునికి నివేదన చేసి స్వీకరించాలి. గోధుమలు, ఎరుపు రంగు వస్త్రం, ఆవు నెయ్యి, రాగి పాత్రలను శివాలయాలకు దానం చేయాలి. ఇట్టి వస్తువులను శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. వీరు రాగి కడియాన్ని కుడి చెయ్యకు ధరించాలి.
ఉత్తములకు నాణ్యత గల ధాన్యమును దానం చేసుకోవాలి. వారి ఆశీస్సులను పొందాలి. ప్రధానంగా ఆదివారాలు ఇట్టి దానాలు చేసినా మీకు శుభ ఫలితాలు ఉంటాయి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం 7 సార్లు పఠించాలి. సూర్యదేవుని అనుగ్రహం కొరకు శివాలయాలను, శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి. కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలు, అగరబత్తిలు, కర్పూరం మొదలైన వాటిని దేవాలయాల్లో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి. సూర్యుని యొక్క అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయటం ఎంతో ఉత్తమం. సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు, రుద్ర మంత్రాలు, శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాష్టకం తప్పకుండా పఠించండి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం రోజు సూర్యోదయం తర్వాత మీ ఇంటి డాబాపై గోధుమలు, బెల్లం, నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యునికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుని పూజించండి. సూర్యకిరణాలతో ఉత్తేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి. ఆదివారం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు శివునికి రుద్రాభిషేకం చేయించాలి. ఆదివారం రోజున నియమంగా ఉండాలి. ఆదివారం నాడు ఉపవాసం కూడా మీరు ఆచరించవచ్చు. తండ్రి గారిని, తండ్రితో సమానమైన వారిని బాగా గౌరవించాలి. వారికి సపర్యలు చేయాలి. ఆదివారం నాడు గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను అనాథులకు, పేదలకు దానం చేయాలి. గోధుమలతో చేసిన తీపి పదార్థాలను, కండ చక్కెరను పేద పిల్లలకు పంచాలి. గోధుమలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించండి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలలో కుంకుమ పువ్వు, రక్తచందనం, యాలకులు, దేవదారు వట్టివేళ్ళు, ఎస్టి మధుకము, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పువ్వులు, వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. ఆదివారాలలో ఎరుపు లేదా కాషాయ రంగు దుస్తులను ధరించాలి. మీ ఇంటిలో తూర్పు లేదా ఉత్తరం వైపు తులసి మొక్క లేదా మనీ ప్లాంట్ను నాటండి. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న రాగి చెంబులో నీటిని నింపి పెట్టుకోండి. ఉదయం ఆ నీటిలో ఎరుపు రంగు పుష్పాలు లేదా ఇతర పుష్పాలను వేసి మీరు పెంచుతున్న మొక్క వద్దకు వెళ్ళి తూర్పు దిక్కును చూస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 7 సార్లు చెప్పి సూర్యునికి నమస్కరించి 2 చేతులతో రాగి చెంబులోని నీటిని సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చినట్లుగా మొక్కకు పోయండి. ఇలా ప్రతిరోజు కనుక సూర్యునికి నమస్కరించి నీటిని సమర్పించటం వల్ల మీరు అనుభవిస్తున్న గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, అనారోగ్యాలు మరియు కష్టాలు అన్నీ తొలగిపోతాయి. సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల మీకు ఆరోగ్యం, ధైర్యం, సమాజంలో గౌరవం, మంచి ఆదాయ మార్గాలు వంటి అనేక ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మీ వంశంలోని పితృదేవతలు ఏ కారణం చేత అయినా అసంతృప్తితో ఉంటే కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతి, ఉద్యోగాలు కోల్పోవటం, వ్యాపారాలు మూతపడటం, ఆర్థిక కష్టాలు, కుటుంబంలో వివాహాలు కాకపోవటం, వివాహమైన వారికి సంతానం కలగకపోవటం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. కావున మీ పితృదేవతలను శాంతింపజేయటం కొరకు ప్రతి అమావాస్య తిథి రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి. అంటే స్వయంగా భోజనం తయారు చేసుకోవటానికి ఉపయోగపడే నాణ్యమైన బియ్యం, వివిధ రకాల పప్పులు, వంట నూనె, చింతపండు, బెల్లం, నెయ్యి, ఆకుకూరలు, కూరగాయలు వంటివి ఎన్ని వస్తువులు దానం చేయటం వీలు కాకపోతే కనీసం 5 వస్తువులు స్వయం పాకం అయినటువంటి 1.5 కేజీ సన్న బియ్యము, ఉప్పు, గుమ్మడికాయ, తోటకూర, చామదుంపను తప్పక దానం చేయండి. మీకు 5 వస్తువులు స్వయం పాకం కూడా ఇవ్వటం వీలు కాకపోతే 1.5 కేజీ నల్ల నువ్వులు మరియు ఉసిరికాయలను దానం చేయండి. అసలు ఏ ఒక్కటి దానం చేయడానికి వీలు కాని పక్షంలో అమావాస్య తిథి నాడు ప్రధాన గుమ్మం తలుపు తెరిచి లోపల వైపు నిలబడి వెలుపలకు చూస్తూ వెలుపల పితృదేవతలు ఉన్నారన్న భావంతో నమస్కరించి శ్రాద్ధ కర్మలు, తర్పణము, దానాల వంటివి ఆచరించినందుకు మిమ్మల్ని క్షమించి వారి దీవెనలు ఇవ్వమని పితృదేవతలను ప్రార్థించండి. మీ పితృదేవతలను క్రమం తప్పకుండా ప్రతి అమావాస్య నాడు ఇలా ఏదో ఒక రూపంలో శాంతింపచేస్తూ ఉండటం వలన రోగాలు, అశాంతి, అవరోధాలు, కష్టాలు, ఉద్యోగ వ్యాపార సమస్యలు, వివాహ, సంతాన, కుటుంబ సమస్యలు తొలగిపోయి కుటుంబం సౌభాగ్యం కలుగుతుంది. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే పేదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి మరింత పెరుగుతుంది. మీకున్న స్తోమత ప్రకారం నిరుపేదలకు ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనెలు, కూరగాయలు, పండ్లు, ఇతర తినుబండారాల వంటి ఆహార పదార్థాలను మీ చేతితో స్వయంగా దానం చేయండి. ఇలా ఆహార పదార్థాలు కొనివ్వటం వీలు కాకపోతే కనీసం 1/2 డజను
నాణ్యమైన అరటిపళ్ళు అయినా కొనుగోలు చేసి ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ జన్మ నక్షత్రం రోజున ఆహార పదార్థాలు దానం చేయటం వల్ల మీకున్న జాతక దోషాలు తొలగిపోయి సంపదలు వృద్ధి అవుతుంది. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వటానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే ప్రయోగం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ పరిహారాలలో మీకు తోచిన విధంగా మీకు నచ్చినది మీరు చేసుకుని సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.